రైట్, ప్రస్తుతం మనం అమీన్పూర్ పోలీస్ స్టేషన్ వద్దే ఉన్నాము. మరి అమీన్పూర్ పోలీస్ స్టేషన్కి వచ్చి అక్కడ ఇన్స్పెక్టర్తో మాట్లాడితే తను ఆఫ్ రికార్డ్లో చెప్పిన విషయాలన్నీ కూడా మీతో షేర్ చేసుకోవాలనుకుంటుంది ఆర్టీవీ. ఎందుకు ఇప్పటి వరకు అదుపులోకి తీసుకోలేదు నిందితుల్ని, అదుపులోకి తీసుకుంటే ఎక్కడ పెట్టారు అని అడిగితే లేదు నిందితులు మా అదుపులోనే ఉన్నారు అన్నారు. కానీ మెయిన్ A1గా నిలిచిన ప్రధాన నిందితురాలు సిరి మాత్రం ఇప్పటి వరకు కూడా మరి తిరుమల హాస్పిటల్లోనే అక్కడే తన కూతురు వద్దే ఉంది. అక్కడ మాత్రం ఇద్దరిని మఫ్టీలో పెట్టారు. ఎందుకు ప్రధాన నిందితురాలు అయినప్పటికీ కూడా తననే అక్కడ ఉంచడానికి గల కారణం ఏంటి అంటే ఇక్కడ పోలీసులు చెప్తున్న వివరాలు ఏంటి అని అంటే కూడా అవును ఆ అమ్మాయికి ఎవరు లేరు కాబట్టి తల్లి అక్కడ ఉండడమే క్షేమము అని చెప్పేసి అక్కడ పెట్టాము అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. ఇది కరెక్ట్ రీజన్ కాదేమో పోలీసులు చెప్పేది అనిపిస్తూ ఉంది. ఇంకొక విషయం ఏంటి అంటే కూడా మరి ఇప్పటి వరకు సీసీ ఫుటేజ్ ఎందుకు బయటికి రాలేదు, సీసీ ఫుటేజ్ ఎందుకు మీరు తీసుకోలేదు, ఇప్పటి వరకు రిమాండ్కి ఎందుకు తరలించలేదు, ఎఫ్ఐఆర్ ఫైల్ అయి కూడా 3 days అవుతుంది అన్నప్పటికీ కూడా ఇంకా మేము ఎంక్వైరీ చేస్తున్నాము, విచారణ కొనసాగుతూనే ఉంది, దీంట్లో ఎవరెవరు పాల్గొన్నారు అనేది కూడా తెలియట్లేదు క్లారిటీగా. సీసీ ఫుటేజ్ విషయానికి వస్తే అసలు ఆ ఏరియాలో ఆ గల్లీలో సీసీ కెమెరానే లేదు అంటున్నారు అమీన్పూర్ పోలీస్ స్టేషన్ వాళ్ళైతే, పోలీసులు అని చెప్పుకోవచ్చు. అక్కడ సీసీ కెమెరా లేదు కాబట్టి సీసీ ఫుటేజ్ పట్టుకోవడం కష్టమవుతుంది అంటున్నారు. ఎందుకంటే ప్రతి గల్లీలో కూడా మనం చూస్తున్నాం, ఎంత మాస్ గల్లీ ఉన్నప్పటికీ కూడా సీసీ కెమెరాలు అనేటివి ఇప్పుడు అన్ని ఏరియాలలో గవర్నమెంట్ కూడా పురమాయించింది, ఏరియా వాళ్ళు కూడా పెట్టుకుంటూ ఉన్నారు. అలాంటప్పుడు ఈ ఏరియాలో ఎందుకు లేదు సీసీ కెమెరా, ఎందుకు పోలీసులు మరి సీసీ కెమెరా లేదు అని చెప్తున్నారు? ఈ విషయం దృష్టిలో పెట్టుకోవాలి. ఇంకొక విషయం కూడా మరి ఎందుకంటే శ్రావణ్ అనే అబ్బాయికి, శ్రావణ్ సాయికి అమ్మా నాన్న లేని అనాథ అని ఒక చిన్న చూప, అమ్మా నాన్న లేరు అని ఒక అనాథ అని చెప్పేసి చిన్న చూప, ఆ అబ్బాయిని ఏం చేసినా అడిగేవాళ్ళు లేరు అనే కోణంలో ఈ నిందితులందరూ కూడా ప్లాన్ ప్రకారమే చేసి ఉంటారా? ఇంకొక విషయం కూడా మరి ఎందుకు ప్రధాన నిందితురాలు సిరిని పట్టుకోవట్లేదంటే మాకు అందరి మీద అనుమానాలు ఉన్నాయి, అందుకే అసలు నిందితుడిని సేవ్ చేసిన వాళ్ళం అవుతామేమో తనని అరెస్ట్ చేస్తే అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసలు నిందితులు మరి ఎవరు అంటే కూడా ఇక్కడ సిరి కొడుకున్నాడు, సిరి సహజీవనం ఉంటున్న వ్యక్తి హరిప్రసాద్ రావు, టీసీలో పనిచేస్తున్నటువంటి హరిప్రసాద్ రావు ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరూ ఉన్నారు. మరి వాళ్ళిద్దరిలో హరిప్రసాద్ రావుని ఏమన్నా సేవ్ చేసే కోణంలో ఈమె అబద్ధం ఆడుతుందా అని మాకు అనుమానాలు వస్తున్నాయి. అందుకే ఎంక్వైరీ మేము ఇంకా కొనసాగిస్తున్నామని చెప్పేసి పోలీసులు ఇక్కడ చెప్తూ ఉన్నారు. అదే కాకుండా ఇంకా ఎలక్షన్ కోడ్ ఒకటి ఉంది కాబట్టి ఎలక్షన్ కోడ్లో కొంచెం వాళ్ళని రిమాండ్కి తరలించే విషయంలో కొద్దిగా ఆలస్యము అనేది అవుతూ ఉంది. కానీ అక్కడ మాత్రం మేము విచారణ అనేది కొనసాగిస్తూనే ఉన్నాము, ఎంక్వైరీ అనేది చేస్తూనే ఉన్నాము, ప్రతి అంగుళం కూడా మేము మా పర్యవేక్షణలోనే జరిపిస్తూ ఉన్నామని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు. మరి అక్కడ కాలనీ వాళ్ళందరూ కూడా అడుగుతున్నారు కదా, ఎన్ని రోజులైంది, ఎందుకు నిందితుల్ని రిమాండ్కి తరలించలేకపోయారు అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. అని అంటే కూడా పోలీసులు కేవలము అసలు నిందితులు ఎవరని తేల్చడానికే ఉన్నాము అంటున్నారు. కానీ ఇక్కడ సిరి తల్లి మాత్రము చాలా గట్టిగా, చాలా నమ్మకంగా, చాలా ఇదిగా నన్ను ఎవ్వరేం చేయలేరనే ఇదిలో ఆమె మాట్లాడుతూ ఉంది. ఇప్పటికీ అక్కడే హాస్పిటల్లో ఉంది. ఏమన్నంటే శ్రీజ హెల్త్ బాగలేదు, శ్రీజ కండిషన్ బాగలేదు, అందుకే హాస్పిటల్లోనే ఉంచాము అని చెప్పేసి చెప్తున్నారు. ఇంకొకటి మరి అమీన్పూర్ పోలీస్ స్టేషన్లో ఎలక్షన్ కోడ్కి వెళ్ళిన తర్వాత పోలీసులు ఇంకెవరు ఉండరా? లేడీ కానిస్టేబుల్ని ఒక కేసు ఫైల్ అయిందంటే అది కూడా ఇలాంటి కేసు ఫైల్ అయింది అని అంటే మరి ఇక్కడ కూడా నిందితురాలు పక్కనే మరి లేడీ కానిస్టేబుల్ని కూడా ఇక్కడ కాపలా పెట్టాల్సిన బాధ్యత అయితే ఉంది కదా. సిబ్బంది తక్కువ ఉందా, లేకపోతే ఎక్కడ లోపం ఉంది, ఏం జరుగుతుంది? ఎందుకంటే ఇక్కడ తను చదువుకున్నటువంటి సెయింట్ పీటర్ కాలేజ్ దగ్గర కూడా రాత్రి తెల్లవారుజామున 3 గంటల వరకు బైక్ ర్యాలీ నిర్వహించి అక్కడ ధర్నాలు కూడా చేపట్టారు. కాలేజీ ఫ్రెండ్స్, స్టూడెంట్స్ అందరూ కూడా వాళ్ళు కూడా క్వశ్చన్ చేస్తున్నారు. ఇంకొకటి ముఖ్యంగా సజ్జనార్ సార్ గారు, మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఏంటంటే ఒక అమ్మాయికి అన్యాయం జరిగితే, ఒక అమ్మాయిని ఎవరైనా అత్యాచారం చేసి క్రూర మృగాల్లాగా మీద పడి హింసించి ఆ అమ్మాయిని ఇది చేస్తే మాత్రము మరి వాళ్ళకి వెంటనే ఎన్కౌంటర్ అనేది ఒక రూల్ పెట్టి ఎన్కౌంటర్ చేశారు కదండి సజ్జనార్ గారు. మరి అబ్బాయిల విషయానికి వస్తే మేమే కొట్టాము, మేమే మరణదండ విధించాము అని చెప్పేసి అంత కఠినంగా చెప్తున్నారే. ఇంకొకటి భర్తలు భార్యలను హతమార్చడం, ఓకే, పిల్లల్ని కన్న తల్లులు ఎంత విచక్షణంగా మారిపోయింది సార్. ఒక్కసారి మీ దృష్టికి ఇవన్నీ రావట్లేదా సార్?
ఎందుకు మీరు సైలెంట్గా ఉంటున్నారు? మళ్ళీ మీరు రంగంలోకి దిగితే ఇలాంటివి కూడా అరికట్టిన వాళ్ళు అవుతారు కదండి. ఇప్పుడు అబ్బాయిలండి, కాలేజీ చదువుతున్న అబ్బాయిలండి, వాళ్ళకి ఎంత ఫ్యూచర్ ఉందండి. మరి ఆ అబ్బాయిల పట్ల అమ్మాయిల తప్పు కూడా ఉంటుంది కదా, ఏ తప్పు లేకుండానైతే ఉండదు కదా. ఇప్పుడు శ్రీజ అమ్మాయి అని చెప్పేసి సానుభూతి, నేను ఒక అమ్మాయినే, సానుభూతి మాత్రం ఉంది కాదనట్లేదు. కానీ ఇక్కడ మరి ఆ అమ్మాయి 10th క్లాస్ నుంచి ఆ అబ్బాయితో పరిచయం పెంచుకుంటేనే కదా అబ్బాయి ఆ ఇంటికి వెళ్ళాడు. ఇప్పుడు అబ్బాయి బలైపోయినాడు కదా, అమ్మాయి కాదు కదా. అమ్మాయికి ఇప్పుడు చెయ్యి ఇరిగిపోయింది. ఇప్పుడు ఈ అబ్బాయికి న్యాయం ఎలా జరగాలి, ఎక్కడి నుంచి జరగాలి, ఎవరి ద్వారా జరగాలి? ఇలా అమ్మాయిలు ఎంతకైనా కూడా తెగించే సొసైటీ ఇప్పుడు మనకి, ఈ సొసైటీలో ఇప్పుడు అలాంటి కాలం వచ్చేసింది సార్. అమ్మాయిలు కూడా అంత క్రూరంగా తయారవుతున్నారు. మరి వాళ్ళకు ఎలాంటి భయం పెట్టబోతున్నారు మీరు? వాళ్ళు ఇలా చేయకూడదంటే ఎలాంటి కొత్త చట్టాలు తీసుకురాబోతున్నారు మీరు? మరి దీనిపైన కూడా సజ్జనార్ గారు దృష్టి పెట్టాలి. మరి అబ్బాయికి అమ్మా నాన్న లేరు అనే ఒక ఇదితోటి, అడిగే వాళ్ళు లేరు అనే ఒక ఆలోచనతోటి వీళ్ళను అసలు రిమాండ్కి తరలించలేదనుకోవచ్చా పోలీసులు? లేకపోతే వీళ్ళు తెగించేసి ఆ అబ్బాయిని ఇంత దారుణానికి వడిగట్టారనుకోవచ్చా? ఏ విధంగా? కానీ అబ్బాయికి న్యాయం జరగాలి కదా. ఎక్కడ చూసినా వాళ్ళ ఫ్రెండ్సు అబ్బాయి మంచోడు, వాళ్ళ బంధువులు అబ్బాయి మంచోడు అంటున్నారు. వాళ్ళ పెంచుకున్న పెద్ద నాన్న, నాకు పిల్లలు లేరు, వాడే నా కొడుకు, వాడు ఉన్నాడు కాబట్టి నేను బతుకున్నాను, వాడంత మంచి వాళ్ళు లేడు అన్నారు. అంటే ఇక్కడ అబ్బాయి పట్ల నేను సానుభూతి చూపిస్తున్నానని కాదు, ఒక్క చిన్న విషయం ఆలోచించాలి. ఆ అబ్బాయి 10th క్లాస్ నుంచి ఇప్పటి వరకు అమ్మాయిని ప్రేమిస్తున్నాడంటే ఏ రోజు కూడా అబ్బాయి నోటి నుంచి నేను పెళ్లి చేసుకోను అనే మాట రాలేదు. పెళ్లి చేసుకోకుండా మోసం చేస్తాను అని చెప్పేసి కూడా ఆ మాట రాలేదు. అలాంటప్పుడు ఎలా తప్పు పడతాము? ఇంకా సిరి అంటే ప్రధాన నిందితురాలు శ్రీజ తల్లి మాట్లాడుతోంది ఏమని అంటే, వాళ్ళది వేరే కులం, మాది వేరే కులం కాబట్టి నేను వద్దనుకున్నాను, నాకు అవసరం లేదు, వాళ్ళకు డబ్బుంటే ఎంత, ఏదుంటే ఎంత, నాకు డబ్బు ఉంది, నా దగ్గర డబ్బుంది, నా దగ్గర ఆస్తుంది, నా దగ్గర అంతస్తుంది, నేను చేయగలను ఏదైనా అని చెప్పేసి ఖండిగా ఆమె చెప్పేస్తూ ఉంది. వాయిస్ రికార్డు కూడా మీరు వినే ఉంటారు కదా మొత్తం కూడా. ఎందుకంటే తనతో మాట్లాడే ప్రయత్నం మనం చేశాం కాబట్టి చెప్తున్నాము. ఇక్కడ అబ్బాయికి న్యాయం ఎలా జరగాలో కొంచెం పోలీసులు కానీ, చట్టం కానీ, న్యాయం కానీ, అలాగే సజ్జనార్ సార్ కూడా దృష్టిలోకి తీసుకొని ఇలాంటి అరాచకాలన్నీ కూడా అరికట్టే విషయంలో అబ్బాయిలకు ఎంత శిక్ష పడుతుందో అమ్మాయిలకు అదే శిక్ష వర్తించాలి. ఆ అమ్మాయిలకు ఎంత న్యాయం జరుగుతుందో అబ్బాయిలకు కూడా అంతే న్యాయం జరిపించాలని కోరుకుంటున్నాము. కెమెరామెన్ విజయ్తో నిర్మల, RTV. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ Raw TV app. Media legend Ravi Prakash is back.